మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన్యం సావాసం కూడి ఉన్న మాకు ఇప్పుడు చేసిన ప్రార్థనలకు చేస్తున్న ప్రసంగానికి సదానిత్యం తోడైందిగా. మన దేశ నాయకులను, అధికారులను, గ్రామాధికారులను, ప్రతి అధికారిని, దేశం అంతటిని, మనుషులను మంచి పరిపాలన చేయును గాక. ఆమె రూతు గారికి ఎంతమంది అత్తగారులని సగం వీడియో చేశాం. ఉన్న సగము ఈరోజు చేస్తా ఉన్నాము. మరి రూతు గారికి ఎంతమంది అత్తగారులు? మనం దాచిపెట్టిన రహాబు, ఇశ్రాయేలీల నుంచి యెహోషువ పంపిన ఇద్దరు మనుషుల్ని దాచిపెట్టారని చెప్పుకున్నాం. దాచిపెడతమే కాదు, ఆమె దాచిపెట్టి పంపేటప్పుడు నేను మీకు ఉపకారం చేశాను, నాకు కూడా మీరు ఉపకారం చెయ్యాలనే మాట కూడా మనం విన్నాం. హెబ్రేలు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకొని ముగించాం. ఈరోజు మూడోదిగాను యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 23, 25 దాంట్లోనే 17వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. మనం 17వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. ఎంచేతంటే ఆమె నేటి వరకు కూడా ఇశ్రాయేలీల్లో నిలిచిపోయింది. రహాబు ఒకటి ఉపకారం చేసింది, 2 దాచిపెట్టింది, 2 ఉపకారం చేసింది, 3వది ఆమె ఆ 2 పనులు చేయటం వలన నేటి వరకు కూడా ఇశ్రాయేలీల జనాంగములో చేర్చబడ్డది. ఇశ్రాయేలీలో చేర్చబడి వారితో ఏకమైంది. వారు ఎరికో గోడలు పడగొట్టినప్పుడు, ఎరికో గోడలన్నీ కూల్చేసి ఆ దేశం అంతటినీ తగలబెట్టినప్పుడు, ఆ దేశ జనాంగానికి అందరికీ ఉపకారం చేయలేదు, కానీ అందరూ దేవునికి విరోధంగా ఉన్నారు. రహాబు దేవుణ్ణి అంగీకరించింది. రహాబు దేవుణ్ణి అంగీకరించడమే కాదు, ఇశ్రాయేలీల్లో చేరింది. 1 దాచిపెట్టింది, 2 ఉపకారం చేసింది, 3 ఇశ్రాయేలీలలో చేర్చబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీల జనాంగములో దేవుని సొత్తు, దేవుని జనాంగములో చేర్చబడ్డది. ఇక 4వది హెబ్రేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. హెబ్రేలు గ్రంథం 11, 4, 5, 6 వచనాలు చదివితే, విశ్వాసమును బట్టి రహాబు వంశావళిలో చేర్చబడ్డ విశ్వాసులు జాబితాలో చేర్చబడ్డది. హెబ్రేలు గ్రంథం అంతా కూడా విశ్వాస జాబితా. గొప్ప అబ్రహాము, కయ్యూను అన్నదమ్ముల కానించి ఏబేలు కానించి చేర్చబడ్డారు. చాలామంది విశ్వాసుల జాబితా. ఈ రహాబు వేషియే, కానీ తప్పులు క్షమించుకొని చేసిన తప్పు మరలా చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా చేర్చబడి, ఇశ్రాయేలీల జనాంగములో నేటి వరకు చేర్చబడింది. అంచేతనే హెబ్రేలు గ్రంథములో విశ్వాసుల జాబితాలో చేరిపోయింది. ముందు ఇశ్రాయేలీల జనాంగములో చేర్చబడి, 4వది విశ్వాసుల జాబితాలోనికి జాయిన్ అయిపోయింది. విశ్వాసుల జాబితాలోకి జాయిన్ అయిపోవటమే కాదు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములు చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదివితే, క్రియలు మూలముగా నీతిమంతురాలుగా చేర్చబడ్డది.
క్రియలు. ఏం క్రియలు చేసింది? వారిని దాచిపెట్టింది, వారికి ఉపకారం చేసింది, అయ్యే క్రియలు. తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగములో చేర్చబడ్డది. తర్వాత విశ్వాసులు జాబితాలోకి వచ్చింది. జాయిగా ఒక్కో మెట్టు పైకెక్కుతూ చాలా తన కుటుంబాన్ని కాపాడుకోవటమే కాదు, తన తండ్రి కుటుంబాన్ని, తల్లి కుటుంబాన్ని, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మరి వారి బంధువుల్ని ఎంతమందిని చేర్చుకుందో ఆ మహాతల్లి అందరినీ చేర్చింది. పేరు పెంటయ్యనున్నా పర్లేదు, చెంటిలాగా జీవించాలి. ఆమె పేరుకు వేషి అని పెట్టబడ్డది. కానీ ఎంత మంచి జీవితం జీవించిందో చూడండి. ఆవిడ ఎంత మంచి గొప్ప జీవితం. భూలోకంలో మానవులైన వారు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసిన వారు ఉన్నారు. చాలామంది అటు ఇటు కూడా చేసిన వారు ఉన్నారు. కానీ ఈమె కూడా చెడ్డ పని చేసింది. ఇది మరి భోజనం లేక చేసిందో మహాతల్లి, లేకపోతే అక్కడ ఉన్న పెద్దలైన వారు ఆ రీతిగా ఆ ఏసీ కింద గుట్టుని సిద్ధపరిచారు, మరి నాకు తెలియదు. కానీ అక్కడ వేషే అనే పేరు రాయబడ్డది. కానీ ఆమె వేషే కానీ పేరు చెడ్డగా కనపడినప్పటికీ కూడా మంచి జీవితం జీవించడానికి ఇశ్రాయేలీలో చేర్చబడి, విశ్వాసుల జాబితాలో చేర్చబడి, నీతిమంతురాలుగా, క్రియలు మూలముగా నీతిమంతురాలుగా చేర్చబడ్డది. విశ్వాసుల జాబితాలోకి చేర్చిపోయింది, నీతిమంతుల జాబితాలోకి చేర్చబడ్డది. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప విధానం కలిగింది ప్రియులరా. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో వంశావళి జాబితాలోకి చేర్చబడింది. వంశావళిలోకి చేర్చిపోయింది. యేసుక్రీస్తు వారు వంశావళిలోకి చేర్చబడ్డది. రూతు గారికి ఎంతమంది అత్తగారులు అన్నాను కదా. నయోమి అత్తగారు. రెండోది ఈ రహాబు కూడా అత్తగారే. మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. వంశావళిలు చదువుతా వస్తే మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయంలో వంశావళి చదివితే ఈ వంశావళి అంతా కనపడుతుంది. వంశావళిలు అక్కడక్కడ రాయబడ్డాయి. అని ఈమె వంశావళిలో చేర్చబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. ఆవిడ నమ్మకం, మంచి నమ్మకం, గొప్ప విశ్వాసం చాలామందిని రక్షించుకుంది. నవాహు అయితే 80 రక్షించాడు ఆ కాలంలో. కానీ ఈ రహాబు ఎంతమందినో తల్లి కుటుంబం, తండ్రి కుటుంబం, అక్కచెల్లి కుటుంబం, అన్నదమ్ముల కుటుంబం, తన బంధువులను అందరినీ కూడా ఆ ఇంట్లోకి చేర్చేసుకుంది. ఆ ఇల్లే ఒక ఆలయము, ఆ ఇల్లే ఒక వాడ. ఈరోజు ప్రియులరా, దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుని సన్నిధి వాడ. రాకడ సమయములో వాడలాంటిది, మందిరములో వాడ. ఆ వాడలో నివాసించేవారు నిత్యజీవము పొందుతారు, నశించిపోక నిత్యజీవం పొందుతారు. దేవుడు చెప్తున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏటి లాభం? ఒక ధనవంతుడిని చూస్తున్నాం, లాజరుని చూస్తున్నాం. ధనవంతుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు, అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించి చిటికి నీళ్ళు ముంచి ఒక్క సుక్క నా నాలుక మీద వేయమన్నాడు. బా, ఎంత ఆరాటం పడుతున్నాడో చూడండి. భూమి మీద ఉండగా సుఖపడ్డాం. భూమి మీద ఏమీ తెలియదు ఎవరికైనా. ఈ భూమి సొంత ఇల్లు కాదు ప్రియులరా. ఇది సొంత గృహము కాదు. నాది అనేది ఏది నీది కాదు. నువ్వెంత కట్టుకున్నా, ఆరాటం పడి కట్టుకున్నా, అంతస్తులు కట్టుకున్నా, మేళ్ళు కట్టుకున్నా, మిద్దెలు కట్టుకున్నా, కోట్ల కొలిది ఆస్తి సంపాదించుకున్నా, ప్రభు పిలిచినప్పుడు, ఆ దేవుడు పిలిచినప్పుడు తప్పనిసరిగా అన్నిటిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. ఒకరోజు కూడా నిన్ను ఇంట్లో ఉంచరు, ఒక క్షణం కూడా ఉంచరు.
భార్య కూడా ఎప్పుడు తీసుకెళ్తారా చచ్చిపోయిన శవాన్ని చూస్తుంది. భర్త కూడా శవాన్ని భార్య చనిపోతే భార్యని ఎప్పుడు తీసుకెళ్తారా? తన బంధువులు చనిపోయినా ఎవరు చనిపోయినా శవం అంటారు, కానీ ఆ దేహము ఇక్కడ ఉండేది కాదు, మట్టిలో పూడ్చబడుతుంది, కాల్చబడుతుంది. ఎలాగ చేసినప్పటికీ కానీ ప్రియులరా, దేవుని రక్షణ, రహాబు ఇశ్రాయేలీల్లో చేర్చబడి నీతిమంతురాలుగా ఎంచబడి వంశావళిలో చేర్చబడ్డది. 6 విషయాలు రహాబు గురించి మనం విన్నాం. ఎంత గొప్ప! ఇంకా ఉన్నాయి, కానీ అన్నీ కుదిరేది కాదు. చేత రూతు గారికి ఎంతమంది అత్తగారులు అంటే దేవునికి మహిమ కలుగునుగాక. 2 అత్తగారు, 2. రహాబు కూడా అత్తగారే. ఇక్కడ రూతు గ్రంథము మనం చదివినట్టయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 4, 13, 20, 21, 22 మనం చదివినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం 7వది గాను, రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం, 20వ వచనం, 21, 22 చదివినట్లయితే రహాబు కుమారుడు బోయాజు. రూతు గారు బెత్లెహేములో కరువు వచ్చిందని, నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళి, మోయాబు దేశం పిల్లల్నిద్దరిని భర్తని తీసుకుని అక్కడికి వెళ్ళి, అక్కడ 10 సంవత్సరాలు కాపురం చేసినప్పటికి భర్త చనిపోయాడు, కుమారులు 2 చనిపోయారు. వచ్చేటప్పుడు 2 కోడళ్ళు కూడా వచ్చారు, కానీ సగం దూరం ఒక ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. రూతు, నీవు నన్ను వెళ్ళిపోవను అనవద్దని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను అని చెప్పి నయోమి కూడా బెత్లెహేము మరలా తిరిగి వచ్చి బోయాజు కళ్ళములోకి చేరింది. బోయాజు దేవునికి సూచనగా, యేసుప్రభు వారికి సూచనగా ఉన్నాడు. బోయాజు కళ్ళంలో చేర్చినప్పుడు ఆయనకు బంధువుడు ఉన్నాడు, ఆయన్ని కూడా అడిగి, అప్పుడు ఈ బోయాజు ఏం చేశాడంటే ఈ రూతుని పెళ్లి చేసుకున్నాడు. రూతుని పెళ్లి చేసుకుంటే బోయాజుకి రూతుకిని ఒబేదా పుట్టారు. ఒబేదా పుట్టినప్పుడు నయోమి చాలా ఆనందించింది. 10 మంది కొడుకుల కంటే మనవడికి ఉండటం చాలా గొప్ప అని చాలా ఆనందపడ్డది. అయితే బోయాజునందు రూతునందు ఒబేదా కుమారుడు పుట్టాడు. ఒబేదాని పేరు పెట్టుకున్నారు. తర్వాత ఒబేదాకి ఎస్టై గారు పుట్టారు. ఎస్ఐ గారు వేరు. నేను ఇది వరకు ఇద్దరు ఒకటే అనుకునేవాడిని ఎప్పుడో మొట్టమొదట గ్రంథం చదివినప్పుడు. ఎస్ఐ గారు వేరు. ఎస్ఐ గారు కుమారుడు దావీదు గారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత గొప్ప బిరుదులు తీసుకొచ్చింది రహాబు కానించి, రూతు కానించి, మరి బోయాజు నుంచి, అలాగే ఒబేద నుంచి, ఎస్టై నుంచి దావీదు గారు వంశములోంచి యేసుక్రీస్తు వారు పుట్టుకొచ్చారు. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదివితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రహాబు వంశావళి పేరు ముందు చెడ్డదైనప్పటికీ కూడా చివర చాలా గొప్ప వంశావళిలో చేరింది. నీతిమంతులు జాబితాలో చేరింది. చాలా గొప్ప సంతతిలో చేరింది. రూతు గారు కూడా మోయాబీరాలు, అన్యురాలు. రహాబు అన్యురాలు. దేవుని తెలుసుకుని వారు జీవితం వంశావళిలో తెచ్చుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు అన్యుల నుంచే యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! మన దేవుణ్ణి బట్టి దేవుని స్తుతింతా ఉన్నాం.
అంచేత రూతు గారికి ఇద్దరు అత్తగారులు అంటే ఇద్దరు మాంగారులని, ఇద్దరు భర్తల ముందు నయోమి కొడుకుని చేసుకున్న తర్వాత బోయాజుని పెళ్లి చేసుకుని, బోయాజు నుంచే వంశావళి రూతు నుంచి ఒబేదు నుంచి ఎస్తయ్య గారి నుంచి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా, ఎంచేత ఈ మాటలు చెప్తా ఉన్నాను. కొంతమందికి నాకు తెలియలేదు ఇది వరకు, ఆ గంధం చదివినప్పుడు అయ్యో రూతు గారికి రెండు పెళ్ళైనవి కదా, అత్తగారులు ఇద్దరు వచ్చారు నిలుపుకున్నప్పుడు ఇవన్నీ మనకి సిద్ధపరిచాయి. అట్టి వాక్యము దేవుడు మనకి దీవించి మన ఇనికిట్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇన్నవారిని అందరినీ దీవించు ప్రభ, ఇననవారిని కూడా వినటానికి కృప దయచేయి. ఈ ఛానల్ని అయినా ప్రభని కృప చూపి దయచూపి గ్రామ ప్రాంతాల అధికారులు నాయకులు అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సావాసం కూడా మనకు ఇప్పుడు చేసిన ప్రార్థన సదానిత్యం తోడైను గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు దీవించును గాక.